హాయ్ గైస్, వెల్కమ్ టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. ఓకే, ఈ వీడియోలో మనం ఎన్కాప్సులేషన్ అంటే ఏదో చూద్దాం. ఓకేనా? ఎన్కాప్సులేషన్ ఇస్ ర్యాపింగ్ ది డేటా మెంబర్స్. ఇక్కడ డేటా మెంబర్స్ అంటే మనకేమో వస్తాయి, వేరియబుల్స్ అనేవి, వాటిని డేటా మెంబర్స్ అంటాము. మెథడ్స్ని, ప్రాపర్టీస్ని ఏమంటాము? మెంబర్ ఫంక్షన్స్ అంటాము. ఎన్కాప్సులేషన్ ఈజ్ ర్యాపింగ్ ది డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్ కీప్ ఇన్ టు సింగిల్ యూనిట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎన్కాప్సులేషన్. ఇక్కడ సింగిల్ యూనిట్ అంటే ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఎ క్లాస్. ఒక క్లాస్లోనేగా మనం అన్నీ పెట్టవచ్చా లేదా? ఒక క్లాస్ని కావాలంటే వేరియబుల్స్ పెట్టుకోవచ్చు, మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్, ఇవన్నీ ఒక సింగిల్ ప్రాపర్టీస్లో ఉంటాయి. దట్స్ వై సింగిల్ యూనిట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లాస్. ఓకే, ఇన్ ఎన్కాప్సులేషన్ ది వేరియబుల్ విల్ బి హిడెన్ యూజింగ్ ద ప్రైవేట్ యాక్సెస్ మోడ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ద క్లాస్ ఆర్ అదర్ క్లాసెస్. అంటే మనం వేరియబుల్స్ని, పబ్లిక్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ద క్లాస్లో ఎక్స్పోజ్ చేయకూడదు. ఏంటి ప్రాబ్లం? ఎక్స్పోజ్ చేయడం వల్ల someone able to manipulate the data, what they can assign the value, what they can return it, we don't know that, right? That's why we can hide the variables. అంటే వేరియబుల్ మనం హైడ్ చేయాలి అక్కడ సేమ్ క్లాస్లో. ఎలా హైడ్ చేస్తాం? విత్ హెల్ప్ ఆఫ్ ద ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైయర్ అండ్ కెన్ బి యాక్సెస్ త్రూ ఓన్లీ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. సార్, ఇప్పుడు మీరు ప్రైవేట్ వేరియబుల్స్ అన్నారు. ఇప్పుడు నేను ప్రైవేట్ వేరియబుల్స్ని హైడ్ చేసేసాను. అంటే పబ్లిక్ వేరియబుల్స్ని అవుట్ సైడ్ ద క్లాస్లోకి ఎక్స్పోజ్ చేయకుండా ఏం చేశాను? హైడ్ చేసేసాను. అంటే హైడ్ చేసేసాను. బట్ వాటిని ఎలా నేను వాల్యూ అసైన్ చేయాలి ఆ వేరియబుల్స్కి? ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్కి మనం అవుట్ సైడ్ ద క్లాస్లో యాక్సెస్ ఇవ్వచ్చు కదా, త్రూ ఇన్స్టాన్స్ ద్వారా. ఇక్కడ చూడండి, నేను వీటికి సమ్ గివ్ ద యాక్సెస్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ, ఓకే, నేను వాల్యూ అసైన్ చేయట్లేదు, ఇక్కడ జస్ట్ ఇలా వచ్చేసాను. మీరు కావాలంటే ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వీటికి మీరు ఏం చేయొచ్చు? ఇప్పుడు అవుట్ సైడ్ ద క్లాస్ ఎంప్లాయీని క్రియేట్ చేసి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, శాలరీ మనం ఇవ్వచ్చు వరకు, అంటే ఆబ్జెక్ట్ని అసైన్ చేయొచ్చు. కానీ ఇఫ్ ఐ మేక్ దిస్ ఈజ్ యాజ్ ఏ ప్రైవేట్ పెట్టేశాను. ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్ అవుట్పుట్ క్రియేట్ చేస్తే ఈ వేరియబుల్స్ అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, శాలరీ అవుట్ సైడ్ క్లాస్లో చూపించిందా? ప్రైవేట్ మీనింగ్ ఏంటి? ఓన్లీ ఈ క్లాసు, ఈ బ్రాకెట్స్ మధ్యలోనే మనకి యాక్సెస్. కానీ ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాను? అవుట్ సైడ్ ద క్లాస్లో క్రియేట్ చేస్తాను. చూడు, నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఏమంటున్నారు? ఇన్యాక్సెసిబుల్ D2, ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ లెవెల్. దెన్ ఐ కెన్ రిమూవ్ దిస్. ఓకే, రిమూవ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ క్లాస్లో వేరియబుల్స్ అనేవి, ప్రైవేట్ వేరియబుల్స్ ఎప్పుడు అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతాయి. ఎలా స్టార్ట్ అవుతాయి? అండర్ స్కోరు స్మాల్, క్యాపిటల్. ఈఎం ఎంప్లాయీ ఐడి, ఈఎం పైన స్మాల్ ఉండాలి, ఐడి అనేది క్యాపిటల్ ఉండాలి. సేమ్ ఇక్కడ నేము, అంటే నేమ్ అనేది ఒకటే పేరే కాబట్టి నేమ్ అండర్ స్కోర్, శాలరీ అండర్ స్కోర్. ఓకే, ఇక్కడ శాలరీ అండర్ స్కోర్ అన్నాను, ఎంతవరకు బాగానే ఉంది. సార్, ఈ వేరియబుల్కి హూజ్ ద రెస్పాన్సిబిలిటీ టు అసైన్ ద వాల్యూ? వీటికి వాల్యూ అసైన్ చేయడం ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనం ఏమి చేస్తామని చెప్పాను? ప్రాపర్టీస్ అనేవి కెన్ బి యాక్సెస్ ఓన్లీ త్రూ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్. అంటే ఓల్డ్ డేస్లో మనం మెథడ్స్ ద్వారా ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకుంటాము. ఇప్పుడు వేడి ద్వారా యాక్సెస్ చేసుకుంటాము, ప్రాపర్టీస్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. కాబట్టి వీ కెన్ యాక్సెస్ ది త్రూ ప్రాపర్టీస్. ఓకే, దానికంటే ముందు మెథడ్స్ ఎలాగో చూపిస్తాం. బేసిక్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ చూడు, బెనిఫిట్ ఆఫ్ ఎన్కాప్సులేషన్. ది ఫీల్డ్స్ ఆఫ్ క్లాస్ కెన్ బి మేడ్ రీడ్ అండ్ రైట్ ఓన్లీ మెథడ్స్ ఆర్ ప్రాపర్టీస్. ఎన్కాప్సులేషన్ చేసినప్పుడు వేరియబుల్స్ అనేవి ఎన్ని ఉంటాయి మనకి? రీడ్ ఉంటుంది, right ఉంటుంది. A class can have total control
ఓవర్ వాట్ ఈస్ స్టోర్ ఇన్ ది ఫీల్డ్స్. మన దగ్గర ఉండదు, ఏం స్టోర్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా మన దగ్గర ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హౌ టు అచీవ్ ద ఎన్క్యాప్సులేషన్ అంటే టు డిక్లేర్ ద వేరియబుల్ యాజ్ ఎ ప్రైవేట్, ప్రొవైడ్ ది పబ్లిక్ సెటర్ అండ్ ప్రాపర్టీస్ మెథడ్ ఆర్ ప్రాపర్టీస్. ఓకే, ఇక్కడ చూడండి నేను మెథడ్స్ తీసుకుంటాను. ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి గెట్ మెథడు, ఏ మెథడు మెథడ్, ఇంకోటి సెట్ మెథడ్. గెట్ అంటే మీనింగ్ ఏంటి, మామూలుగా తీసుకురావటం వాల్యూని. సెట్ అంటే సెట్ చేయటం. ఇప్పుడు నేను గెట్లో ఏం చేస్తానంటే పబ్లిక్ ఇంట్ ఏంటిది ఎంప్లాయ్ ఐడి కదా. ఇక్కడ మెథడ్ ఆల్వేస్ మనకేముండాలి, క్యాపిటల్తో ఉండాలి. దెన్ ఐ కెన్ మేక్ ఇట్ ఎస్ ఏ ఎంప్లాయ్ ఐడి. ఇక్కడ ఇంట్ ఫైనల్గా ఇది ఏ రిటర్న్ చేస్తుంది, ఎంప్లాయ్ ఐడి అనేది ఇంటీజర్ కాబట్టి నేను రిటర్న్ చేయాలి రిటర్న్ ఎంప్లాయ్ ఐడి. ఇది ఇంటీజరే కదా, మెథడ్ రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను ఎంప్లాయ్ రిటర్న్ చేశాను. ఓకే, కొత్త బ్యాచ్ వాళ్ళకి అర్థం కాదు, కొన్ని రోజులు వెయిట్ చేయండి, పర్లేదు. మీకు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తాం మొత్తం. ఓకేనా, రేపు ఇప్పుడు ఎందుకు ఏమంటా అంటే రేపు మీకు ఈజీగా అర్థమవుతుంది సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, పబ్లిక్ వైడ్ ఇక్కడ గెట్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, ఇది సెట్ ఎంప్లాయ్ ఐడి. ఇక్కడ సెట్ చేసినప్పుడు నువ్వు వాల్యూని సెట్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, వాల్యూస్ మనం ఏం చేయాలి, సెట్ చేయాలి. ఇక్కడ మనం ఏమన్నాము, జస్ట్ ఐడి పాచర్, సింపుల్. సెట్కి అయితే పారామీటర్ పాచ్ చేయాలి, అసైన్ చేయలేదు, ఒక వాల్యూ అసైన్ చేయాలి సెట్లో కాబట్టి పారామీటర్ పాచ్. గెట్ అని ఏం చేస్తుంది, నువ్వు సెట్ చేసిన వాల్యూని ఇది రీడ్ చేసి యూజర్ చూపిస్తుంది అంతే. గెట్ అనేది రీడ్ చేస్తుంది, తీసుకొస్తుంది ఎక్కడ ఉన్న వాల్యూని, సెట్లో ఉన్న వాల్యూని తీసుకొస్తుంది. సెట్లో నువ్వు అసైన్ చేస్తావు ఏదో వాల్యూ, ఆ వాల్యూని తీసుకొస్తుంది గెట్ అనేది. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి నేను ఇక్కడికి వచ్చేసాను. ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ ఈక్వల్ టు, ఇక్కడ చూడు ఎంప్లాయీ డాట్ సెట్ ఎంప్లాయీ ఏంటిది 10 ఇచ్చేసాను. ఏమి ఇచ్చాను, 10 ఇచ్చేసాను. ఇక్కడ నువ్వు ఎంప్లాయీ ఏం సెట్ చేసావు, ఎంప్లాయీ నేను సెట్ చేశాను. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ చూడు నేను ఏం చేశాను, ఇక్కడ జస్ట్ ప్రింట్ చేస్తున్నా ఎంప్లాయ్ ఐడి డాట్ ఐడిని ప్రింట్ చేస్తాను ఇక్కడ, అంతే కదా. నేను ఇంకేం చేస్తాను ఇక్కడ, సపోజ్ బై మిస్టేక్ ఎవరన్నా, ఓకే ఐ కెన్ షో యూ లెటర్ ఫర్ దిస్ బట్ తర్వాత ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయీ ఐడి, అంతే కదా. నేను ఇప్పుడు రన్ ద అప్లికేషన్, యూ కెన్ సీ ఏమవుతుంది చూడు ఒకసారి, ఏమవుతుంది ఇక్కడ టెన్ వచ్చేసింది. కానీ సార్ ఇక్కడ గెట్ చేయకపోయిన వాల్యూ నువ్వు ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసావు కదా, ఇక్కడ వాల్యూ సెట్ చేసావు కదా, ఇక్కడ ప్రింట్ చేస్తావు కదా. అలా కాకుండా మనం ఏం చేయాలంటే దాన్ని డైరెక్ట్గా ప్రింట్ చేయకూడదు, ఇలా రాయాలి. ఎలా రాయాలి, ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ, దిస్ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు ఐడి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ నువ్వు పెట్టిన వాల్యూని దేనికి అసైన్ చేసావు, ఎంప్లాయ్ ఐడికి అసైన్ చేసావు. అంటే ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఎంత ఉంటుంది, ఇక్కడ 10 ఉంది. ఈ గెట్ ఎంప్లాయ్ ఏం చేస్తుంది, నువ్వు ఇచ్చిన 10 అని నాకు రిటర్న్ చేస్తుంది, అంతే కదా. కాబట్టి చాలామంది కన్సోలర్ రైట్ అని రాస్తారు, నేను రాయొద్దు. జస్ట్ నువ్వు ఇచ్చిన వాల్యూని ఈ ఎంప్లాయ్ ఐడికి అసైన్ చెయ్యి. ఇక్కడ 10 ఉంది, అప్పుడు ఈ ఎంప్లాయ్ ఐడిలో వాల్యూ ఎంత ఉంది మనకి, 10 ఉంది. ఆ 10ని ఇక్కడ రిటర్న్ చేయమంటున్నా. ఎక్కడ రిటర్న్ చేయమంటున్నా,
ఇక్కడ రిటర్న్ చేయమన్నా. అప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ఇప్పుడు చూడు, ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయిడ్ ఇలా అన్నాను. ఇప్పుడు రన్ చేస్తే చూడు ఏమొస్తుందా, నథింగ్, ఏమీ రాదు. ఎందుకంటే ఎందుకు ఏమీ రాదు, మనం ప్రింట్ చేయలేం. అంటే ఈ వాల్యూ తీసుకొస్తుంది, సెట్ అండ్ వైడ్ రిటర్న్ చేస్తుంది. అంటే దీన్ని డైరెక్ట్ మన కన్సోల్ రైల్లో రాయకూడదు. వైడ్ అనేది ఎప్పుడు కన్సోల్ రాయకూడదు. ఇది ఏమి రిటర్న్ చేయట్లేదు. చూడు ఇది రిటర్న్ చేస్తుందా, వైడ్ అంటే ఏమి రిటర్న్ చేయదు. ఓకే, నేను డైరెక్ట్గా దీన్ని ప్రింట్ చేద్దాం. నువ్వు వైడ్ ఇచ్చేసావంటే ఇలా రాయకూడదు, ఎర్రర్ వచ్చింది. వైడ్ ఇచ్చేస్తే ఏ మెథడ్ అయితే వైడ్ ఉంటుందో ఆ మెథడ్ ఇలా ప్రింట్ చేయకూడదు. అప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. కానీ గెట్ అనేది ఏం చేస్తుంది, నువ్వు ఇక్కడ సెట్లో అసైన్ చేసిన వాల్యూని గెట్ అనేది ఏం చేస్తుంది, తీసుకొస్తుంది. నువ్వు అసైన్ చేసిన వాల్యూని ఈ గెట్ అనేది తీసుకొస్తుంది. కానీ ఇక్కడ చూడు, దీన్ని తీసుకెళ్ళి మెథడ్ ఎలా రాశాను, కన్సోల్ రైట్ లైన్లో రాసి ఎంప్లాయ్ ఐడి. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేస్తాను నేను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఎంప్లాయ్ ఐడి 10 అని వచ్చింది, ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ 10 అని వచ్చింది. అవునా కదా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసేది దీన్ని. ఇలాగా ఎలా ప్రింట్ చేశాను, అలా కాకుండా నేను ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయ్ ఐడి అనేదాన్ని నేను ఇలా ప్రింట్ చేయకుండా, ఈ స్టెప్లో చేసినట్టు ఇలా చేయకుండా ఇంకో విధంగా చేయొచ్చా, ఇలా కాకుండా ఎనీ అదర్ వే ఉందా? అంటే నేను డైరెక్ట్గా ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయీ ఇక్కడ పెట్టేశా. ఇంకో విధంగా నేను రీడ్ చేయొచ్చా, ఇంకో విధంగా వాల్యూ మనం రీడ్ చేయొచ్చా? ఎనీ ఐడియా? మనం ఇంకో విధంగా వాల్యూస్ రీడ్ చేయొచ్చా? ఎస్. ఇప్పుడు గెట్ ఎంప్లాయీ ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ చూడు, ఇక్కడ మెట్టగానే ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటిది, ఇంటీజర్. ఈ గెట్ ఎంప్లాయ్ యొక్క రిటర్న్ చేస్తుంది, క్లారిటీ అవుతుంది. ఈ గెట్ ఎంప్లాయ్ మనం ఇక్కడ పాజ్ చేసి రిటర్న్ టైప్ ఏంటిది, మెథడ్లో ఉన్నవాటే రిటర్న్ టైప్ అంటాము. ఇది ఏ రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్. అందుకే ఇక్కడ పెట్టగల మౌస్ ఏం చూపిస్తుంది ఇక్కడ, అంటే నువ్వు మళ్ళీ మెథడ్ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ మౌస్ పెడితే నువ్వు ఏం రిటర్న్ చేస్తావు చూపించింది నీకు. లేదనుకున్నావు అనుకో, ఇక్కడికి వెళ్ళి ఓకే ఈ మెథడ్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుందా అలా ప్రతిసారి చెక్ చేసుకోకుండా వాడు ఏమంటాడు, అయ్యా నువ్వు మౌస్ పెట్టి దీని మీద నేను చెప్తాను ఏ రిటర్న్ చేస్తున్నావు అని. అంటే ఇది ఏ రిటర్న్ చేస్తాను, ఈ గెట్ ఎంప్లాయ్ అనేది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ రిజల్ట్ని ఇంట్ ఐడి అంటే నువ్వు ఇక్కడి నుంచి రీడ్ చేసి ఇక్కడికి ఎంత తీసుకొస్తున్నావు, 10 తీసుకొస్తున్నావు. ఆ 10 దేంట్లో అసైన్ చేశాను, ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాను, ఐడి ప్రింట్ చేస్తాను. ఇఫ్ ఐ రన్ ద అప్లికేషన్ యూ కెన్ సీ ఎంప్లాయ్ ఐడి 10. సార్ ఇక్కడ మీరు ఇప్పుడు దాకా మాకు చెప్పింది ఏంటంటే వేరియబుల్స్ వీ కెనాట్ ఎక్స్పోజ్ అవుట్ సైడ్ ద వరల్డ్. ఎందుకంటే దే కెన్ ఏబుల్ టు మిస్యూస్. బట్ మెథడ్స్లో వాళ్ళు కూడా ఇలా -10 ఇస్తే ఏమైతే ఇవ్వచ్చు కదా, ఇక్కడ మిస్యూజ్ చేస్తాను. ఎన్క్యాప్సులేషన్ అన్నారు మీరు, ఎన్క్యాప్సులేషన్లో మీరు మెథడ్స్ ద్వారా కానీ ప్రాపర్టీస్ ద్వారా అసైన్ అంటే దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పారు కదా. కానీ ఇప్పుడు -10 ఇచ్చాను, వస్తుంది అంటే దే కెన్ ఏబుల్ టు మ్యానిపులేట్ చేశారు. ఇంకా అంటే ఇది ఎన్క్యాప్సులేషన్ ఎలా అవుతుంది సార్, ఇంకా అవ్వలేదు కదా. ఇంకా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎందుకు అన్నప్పుడు ఇక్కడ ఇంకా నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కదా. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడికి వచ్చేసి వాడు పాజ్ చేసిన వాల్యూ పారామీటరే కదా, ఇక్కడ మనం ఐడి
0 కంటే తక్కువగా ఉంటే నేను ఒక మెసేజ్ చూపించమంటా. 0 కంటే తక్కువ ఉంటే కన్సోల్ రైటింగ్లో ఐడి should not be ఐడి షుడ్ నాట్ బి నెగిటివ్ అన్న తర్వాత దీని నుంచి ఇక్కడి నుంచి బ్రేక్ అంట. ఇక్కడ బ్రేక్ రిటర్న్ చేస్తా. సింపుల్ ఇక్కడి నుంచి రిటర్న్ చేస్తాం. అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళొద్దు అంటున్నా. అంటే ఈ లైన్ ఆఫ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వద్దు ఇక్కడ. అంటే రిటర్న్ చేసేవాడు అంటే ఎక్కడికి బయటకు వచ్చేయమంటా. ఎందుకు ఐడి 0 కంటే తక్కువ ఉంటే. ఒకవేళ ఐడి 1 ఇచ్చాం అనుకో, దీనికంటే తక్కువ లేదు కాబట్టి డైరెక్ట్ వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఐ కెన్ పుట్ ద బ్రేక్ పాయింట్. ఎందుకంటే మీకు కోడ్ తెలియాలి కదా. బ్రేక్ పాయింట్ పెట్టుకొని చెక్ చేయమని చెప్పాను. మీరు క్లాసెస్ ప్రాపర్గా ఏంటి 7 years ఎక్స్పీరియన్స్ మీకు కోడ్ రాయొచ్చు. చదువుతున్నాం. F10 ఇన్సైడ్ F11 నువ్వు ఇచ్చిన ఐడి ఎంత, అక్కడ పాజ్ చేసిన ఐడి -10. 0 కంటే -10 ట్రూనా ఫాల్సా? కండిషన్ చూడు, ఇక్కడ ఫస్ట్ ఇంకా రాలేదు కాబట్టి కండిషన్ ఏమైంది ఇక్కడ ట్రూ అయింది. అంటే 0 కంటే తక్కువే కదా, అంటే ట్రూ కాబట్టి లోపలికి వచ్చేసి రిటర్న్ చేసేవన్నా. ఇట్ షుడ్ నాట్ బి ఐడి షుడ్ నాట్ బి నెగిటివ్. ఓకే, ఐడి అనేది షుడ్ నాట్ బి నెగిటివ్. డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంది? 0 ప్రింట్ చేస్తుంది. మనకి ఇంటీజర్ డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి 0 ప్రింట్ చేస్తుంది. కానీ ఇక నాకు నువ్వు ఏం పాజ్ చేసావో కూడా నాకు కావాలన్నావు అనుకో, నేనేం పాజ్ చేశాను మీకు తెలియాలంటే ఏం చేద్దాం. ఇక్కడ ఐడి అనేది ఏంటిది, ఇక్కడ పాజ్ చేయండి. ఐడి అంటే మీరు ఇచ్చిన 10 అనేది షుడ్ నాట్ బి నెగిటివ్ అనేది. దెన్ ఐడి షుడ్ నాట్ బి నెగిటివ్ అనేది. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను క్లిక్ అని కంటిన్యూ కొడుతున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? ఒకటి F10 కొట్టంగానే ఇక్కడికి వచ్చింది, కండిషన్ ట్రూ, లోపలికి వచ్చింది, ప్రింట్ అయింది. ఇక్కడ ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదు చూడండి. ఇది ఎక్కడికి వచ్చేసాను, బట్ డైరెక్ట్గా రిటర్న్ అన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఒకవేళ రిటర్న్ అనకపోతే మళ్ళీ ఇక్కడ కూడా డిస్టార్ట్ ఐడియా ప్రింట్ చేసి ఓకే ఇప్పుడు కంటిన్యూ కొట్టాను. అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఇక్కడ మీరు 0 వచ్చేసింది, కానీ నువ్వు ఇచ్చిన వాల్యూ ఎంత? కానీ ఇంటీజర్ డిఫాల్ట్ వాల్యూ నేను చూపించే, ఇక్కడ ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ చూపించేసాను. కానీ ఇక్కడ చూడు, నేను ఇక్కడ రిటర్న్ చేయను. ఇప్పుడు చూడు నాకేమవుతుందో. సరే, ఎందుకు అక్కడ రిటర్న్ కీవర్డ్ ఇచ్చేసానంటే ఇప్పుడు చూపిస్తాను. ఇఫ్ ఐ రన్ ద అప్లికేషన్ మీకు ఏమవుతుంది మీరే చూడండి. F11 వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, ఐడిలో మళ్ళీ 10 ప్రింట్ అయింది, కానీ యూజర్కి ఏం చూపిస్తుంది? -10. అలా చూపించకూడదు కదా. ఐడి నేను డిఫాల్ట్ వాల్యూ చూపించాలి. అందుకని నేను ఏం చేశాను, ఇక్కడ రిటర్న్ ఇచ్చేసాను. ఇది ఎగ్జాంపుల్ ఫర్ హ్యాండిల్ చేసే విధానం మనం మెథడ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపించి స్ట్రింగ్కి నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా, మెథడ్స్ ద్వారా. కానీ ఎక్కువ మనం రియాలిటీలో ప్రాపర్టీస్ ఇచ్చేస్తాం కాబట్టి ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ గెట్ మెథడ్. ఇది విత్ ఇంటీజర్ ఎగ్జాంపుల్, అంతే కదా. ఇది ఇంటీజర్ రిటర్న్ టైప్ ఉంటుంది ఐడి అంటే ఇంటీజర్ తోటి. ఈసారి గెట్ మెథడ్ విత్ స్ట్రింగ్తో చూద్దాం, ఎందుకంటే మీకు 2 తెలుస్తూ క్లారిటీ వచ్చింది. అందుకు గెట్ మెథడ్ విత్ ద స్ట్రింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నాకున్న వేరియబుల్ ఏంటిది? నేమ్, అంతే కదా, ఎంప్లాయీ నేమ్ ఉన్నా. ఇక్కడ మీరు ఏ రిటర్న్ టైప్ ఇచ్చారో సేమ్ గెట్లో కూడా అదే ఉండాలి, కానీ సెట్లో మటుకు వైడ్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ అయితే స్ట్రింగ్ తీసుకున్నది, పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్, రిటర్న్ నేమ్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ నువ్వేం చేయాలి?
సెట్ మెథడ్ విత్ స్ట్రింగ్ అంతే కదా. ఇప్పుడు నేనేమన్నాను ఇక్కడ చూడండి, పబ్లిక్ వైడ్ సెట్ నేమ్. చాలామంది వైడ్ ఇచ్చాం కదా డైరెక్ట్ రిటర్న్ రాసేద్దాం అనుకుంటారు, కానీ ఇక్కడ మనం ఏం చేస్తుంది, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూ సెట్ చేయగానే ఆటోమేటిక్గా ఏం చేసింది, దాన్ని రిటర్న్ చేసింది. కానీ ఇక్కడ కూడా చూడండి, ఐ హ్యావ్ అనదర్ ప్రాబ్లం. అంటే మనం 2 ways తెచ్చుకోవచ్చు, ప్రింట్ చేయొచ్చు వాల్యూస్ని. ఇక్కడ ఇలా వేరియబుల్ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఎంప్లాయీ డాట్ గెట్ ఎంప్లాయీ ఐడి 1 way. లేదు అనుకుంటే ఇది ఏ రిటర్న్ చేస్తుంది, గెట్ ఎంప్లాయీ ఐడి అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్లో పెట్టుకొని ఇంటీజర్ ప్రింట్ చేశాం. అర్థం కాలేదా? వాల్యూస్ మనం 2 times రీడ్ చేసి యూజర్ చూపించవచ్చు. ఫస్ట్ వే ఏంటిది, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్. ఇంకోటి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ని ఆ మెథడ్ ఏ రిటర్న్ చేస్తున్నా వేరియబుల్ పెట్టుకో, ఆ వేరియబుల్ని ప్రింట్ చేయి. ఈ రెండింటిలో మీకు ఏదో ఈజీ అంటే, బట్ రియాలిటీలో ఇది ఇచ్చేస్తాం మనం. రియాలిటీలో ఒక వేరియబుల్ పెట్టుకొని ఆ వేరియబుల్ రిటర్న్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ఎందుకు రియాలిటీలో వేరియబుల్ అనేది తర్వాత చదువుతాను. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ ఫర్ దిస్ పార్ట్. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, ఎంప్లాయీ డాట్ సెట్ నేమ్. ఓకే, సంథింగ్ నేను ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేసాను, ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఎంప్లాయీ డాట్ గెట్ నేమ్. ఇప్పుడు గెట్ నేమ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ చూడండి, ఈ గెట్ నేమ్లో ఉన్న రిటర్న్ టైప్ ఏంటిది, దీన్ని రిటర్న్ టైప్ అంటాం, స్ట్రింగ్ అంటాం. అప్పుడు నీకు సార్ ఆ మెథడ్ రిటర్న్ చేస్తుందో తెలియదు అన్నావు అనుకో, ఇగో ఇక్కడికి వెళ్ళి నీ మౌస్ పెట్టు, ఇదే రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ పైన అంటే ఏ మెథడ్ అది చూపించింది సపరేట్గా, అంటే నాకు ఇది ఉండాలి అని ఏముండదు. గెట్ ఎంప్లాయీకి ఇంటీజరు, గెట్ నేమ్కి స్ట్రింగ్. కాబట్టి నేను ఏం చేయాలి, స్ట్రింగ్. ఓకే ఓకే ఫైన్. కన్సోల్ రైట్ లైన్లో ఇవి మీకు అంటే మొత్తం వచ్చే వాళ్ళకి అర్థం కాదు, కొంచెం వెయిట్ చేయండి, నేను చదువుతాను, ఎన్ని చదువుతాను 1 by 1. ఓకేనా? ఇఫ్ ఐ రన్ ద అప్లికేషన్ చేంజ్ చేసానా, ఓకే మనం ఓకే ఫైన్. ఇక్కడ మైనస్ దట్, ఓకే ప్రాపర్గా పాజ్ చేశాను, గుడ్. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ 10, ఎంప్లాయీ నేమ్ బ్రేక్ పాయింట్ తీసేస్తాను. బాగానే ఉంది సార్. ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ యూజర్ ఏం ఎంటర్ చేయలే, ఇలా స్పేస్ ఎంటర్ చేశాడు, ఏమంటర్ చేశాడు, స్పేస్ ఎంటర్ చేసి రన్ చేశాడు. అప్పుడు నేను ఏం చూపించాలంటే సమ్ డిఫాల్ట్ నేమ్ చూపించాలి, నో నేమ్ అని చూపించాలి. అంటే ఇలా స్పేస్ చూపించకూడదు యూజర్కి. డిఫాల్ట్ కూడా ఏం చూపించాలి, కొంత నేమ్ మనం చూపించాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ అనేవాడు ఇలా ఎంటర్ చేశాడుకో, ఈ సినారియోలో ఎలా హ్యాండిల్ చేయాలి. యూజర్ అనేవాడు అలా కాదు, స్పేస్ కాదు, నల్. స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటిది, నల్ అసైన్ చేశాడు. ఇప్పుడు రన్ చేశా, ఏమవుతుంది, అవునా కదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈడకు వచ్చేసి మనకి ఒక స్ట్రింగ్ క్లాస్ ఉంది. స్ట్రింగ్ అనేది క్లాసా ఏంటిది, స్ట్రింగ్ క్లాస్. ఒకసారి మనం చూద్దాం, ఇక్కడికి వచ్చేసి ఇఫ్ స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంప్టీ, నల్ కానీ లేదా ఎంప్టీ కానీ ఇలా ఇచ్చేసి దానిలో ఏమంటున్నాను, నేమ్ పాజ్ చేశాను, నువ్వు ఇచ్చిన పారామీటర్ పాజ్ చేసిన దాంట్లో స్ట్రింగ్ నల్ కానీ ఎంప్టీ కానీ ఉంటే మనం ఏ రిటర్న్ చేద్దాం,
ఎంప్లాయీ నేమ్ పెడదాము, షుడ్ నాట్ బినా షుడ్ బి పెడదాము. బి వాల్యూ అని పెడతాం. ఇంకేం రాయట్లేదు, అర్థం. ఓకే, అయిపోయిన తర్వాత ఫైనల్గా రిటర్న్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నల్ ఇచ్చాను. ఇఫ్ రన్ ద అప్లికేషన్, ఫస్ట్ ఏమొచ్చింది మనకి, ఎంప్లాయీ నేమ్ షుడ్ బి వ్యాలిడ్ అన్నాను. బట్ ఎంప్లాయీ నేమ్ షుడ్ బి వ్యాలిడే, కానీ ఇక్కడ మనం ఏం చూపించాలి, నేను అక్కడ ఈ నల్ల చూపించకుండా నో నేమ్ చూపించాను. ఇక్కడ చూడండి, నల్ల కాదు, ఇలా పెట్టేశాను. ఇప్పుడు రన్ చేశాను. ఇప్పుడు చూడ ఏమొస్తుందో, బాగానే ఉంది. ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చాను, వస్తున్నా, స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు రన్ అప్లికేషన్ ఇచ్చి హ్యాండిల్ చేయట్లా. అది ఏమేమి హ్యాండిల్ చేసింది, నల్లునే హ్యాండిల్ చేసింది. ఏమి ఇవ్వకపోతే ఎంటీ ఉన్నట్టు, అలా డబుల్ కొటేషన్ ఎంటీని హ్యాండిల్ చేసింది. కానీ ఇలా ఇస్తే స్పేస్ ఇచ్చావు, నువ్వు స్ట్రింగ్ లోపల ఏమి ఇచ్చావు, స్పేస్ ఇచ్చావు. స్పేస్ని హ్యాండిల్ చేయట్లా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడికి వచ్చేసి ఆర్, ఒకవేళ ఈ రెండు కాకుండా స్ట్రింగ్ ఈజ్ నల్ ఆర్ వైట్ స్పేస్, మధ్యలో స్పేస్ ఇచ్చామనుకో, దాన్ని కూడా హ్యాండిల్ చేయంటున్నా. దాన్ని కూడా ఇఫ్ ఐ రన్ ద అప్లికేషన్ సి, ఎంప్లాయీ నేమ్ షుడ్ బి వ్యాలిడ్. ఇక్కడ ఇంకొకటి ఇలా ఇచ్చేసి, రైట్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు మళ్ళీ ఇక్కడ నేమ్ చూపించట్లా. ఈ నేమ్ ఎక్కడి నుంచి రావాలి, నాకు ఇది రావాలి అంటే గెట్లో ఉన్న నేమ్ తీసుకురావాలి. అప్పుడు ఏం చేస్తానంటే, ఇదంతా కాపీ చేసి మళ్ళీ స్ట్రింగ్ ఈజ్ నల్ అయితే మనం ఏం చేద్దాం, దిస్ డాట్ నేమ్ అనకుండా దిస్ డాట్ నేమ్. మీన్ వైల్ ఏమన్నాము, స్ట్రింగ్ ఈజ్ నల్ ఆర్ ఎంటీ. స్ట్రింగ్ అనేది నల్ ఆర్ ఎంటీ చేద్దాం మనం. రిటర్న్ లైన్ అవసరం, రిటర్న్ నో నేమ్. ఏమంటాను ఇక్కడ, ఏమంటాను, అయ్యా స్ట్రింగ్ నల్ ఆర్ ఎంటీ కానీ వైట్ స్పేస్ ఉంటే నేనేమంటాను, నో నేమ్ అని రిటర్న్ చేయి. ఇప్పుడు రన్ చేస్తాను, చూడ ఏమొస్తుంది నాకు, అది రిటర్న్ ఏం చేసింది, ఎంటీ కానీ. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓకే, వాడు దాంట్లో సెట్లో నువ్వు సెట్ చేసిన వాల్యూ ఉందా చెక్ చేసుకుంది. లేదు అంటే మళ్ళీ ఏమొచ్చింది, ఇక్కడ నల్ ఆర్ ఎంటీ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏమంటాం, రిటర్న్ నో నేమ్ అంటాం. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఒకసారి మీరు